సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ లేదంటే అధికారంలోకి రావడానికి అవకాశం ఉన్న పార్టీ, రెండు పార్టీలే దీర్ఘకాలం పాటు మనుగడ సాగించే సంప్రదాయం మన పొలిటికల్ హిస్టరీలో ఉంది. ఈ 5 ఏళ్ల కాలంలో పీఆర్పీని దెబ్బతీసే ప్రయత్నాలు జరిగితే మీరు ఎలా ఎదుర్కొంటారు? పీఆర్పీని నిర్వీర్యం చేయాలని ఖచ్చితంగా ఆ యొక్క ఎక్సర్సైజ్ మొదలైంది, వాళ్ళు చేస్తున్నారు. అండ్ మాకు ఏమైనా ఒకటే నమ్మకం, చిత్తశుద్ధితోటి తనకున్నవన్నీ కూడా కాదనుకుని అలాంటి సుఖమైన జీవితం, శాంతమైన జీవితం కాదనుకుని ఈరోజు మన కోసం వచ్చిన చిరంజీవికి మనం మద్దతుగా ఉండాలి, మనం రక్షణగా ఉండాలి. ఎలాంటి వాళ్ళు ఎలాంటి కుయుక్తులతోటి దాన్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నించిన మనం దాన్ని కాపు కాసుకోవాలి, అన్ని రకాలుగా మనం ఇది ఉండాలని ప్రజలే చూసుకుంటారు, వాళ్లే రక్షణగా ఉంటారు, వాళ్లే నా రక్షణ కవచంగా ఉంటారు. 4 ఏళ్ల పోరాటంలో పీఆర్పీ లేగదూడ కాదంటారు. అప్పుడే పుట్టింది కాబట్టి లేగదూడే అని అనుకోవటంలో ఏం తప్పులేదు. బట్ లేగదూడ కూడాను ఒక రోజుకి పోట్లకెత్తే అవకాశం 100% ఉంటుంది. బట్ పోట్లాట చేయాలి అనే కాదు, బట్ బలోపేతంగా ఈ ప్రజలకి ఉపయోగపడేటటువంటి ఒక గిత్తగానే ఎదగాలి తప్ప మీరు అన్నట్టు కేవలం పోట్లాడే గిత్తగా ఆంబోతులా ఉండాలి మేము అనుకోవడం లేదు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.